హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కానున్నటువంటి ఉద్యోగాలకు మన యాప్లో మంచి ఆఫర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కొత్త కోర్స్ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి జస్ట్ 499కే 1 year వ్యాలిడిటీతో కోర్స్ అందజేస్తున్నాము. రానున్నటువంటి ఏపీ హైకోర్టు ఉద్యోగాలు కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కోర్సు కేవలం 299కే 1 year కోర్స్ అందుబాటులో ఉందండి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కూడా జస్ట్ 399కే 1 year వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. అవే కాకుండా సిడిపి ఉద్యోగాలకు సంబంధించి ఏపీ లైబ్రేరియన్ టెస్ట్ సిరీస్ కావచ్చు, రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. మరి అన్ని కోర్సులపైన జస్ట్ 499 రూపీస్కే 1 year ఆఫర్ అయితే అందజేస్తున్నాము. ఒకసారి డెమో చూసి తప్పకుండా కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ, హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి ముందుగా డెమో చూడండి. డెమో చూసి తప్పకుండా మీకు నచ్చుతుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా జనవరిలో ఏపీ జాబ్ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. మనకు వివిధ శాఖల్లో 90,000కు పైగా ఖాళీలు అయితే ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13,000కు పైగా ఖాళీలు అయితే ఉండబోతున్నాయండి. నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయాలలో 26,000 ఖాళీలు, ఉన్నత విద్యలో 7,000 ఖాళీలు, పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీలు, అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో, నెక్స్ట్ మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖలో కూడా ఖాళీలు అయితే మనకు చాలా ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. 90,000కు పైగా ఖాళీలు ఉంటే అందులో కొంతవరకు ప్రమోషన్ల ద్వారా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయండి. దాదాపుగా జాబ్ క్యాలెండర్లో మనకు ఒక 25,000 ఉద్యోగాలను కనుక వేకెన్సీస్ కనుక ఫిల్ చేస్తే చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో రూమర్స్ అన్నీ కూడా పట్టించుకోకుండా హార్డ్ వర్క్ చేయండి, మీ ప్రిపరేషన్లో ఉండండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ అతి త్వరలోనే మనకు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మనకు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఎంత టైం ఉంటుంది అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనవరిలో కనుక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఆ జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి మెన్షన్ చేయబడి ఉంటుంది. దాని తర్వాత మనకు మ్యాక్సిమం ఒక 3 months అయితే టైం అయితే ఉండేటువంటి అవకాశము ఉంటుంది ప్రిపరేషన్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం అయితే మన ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్లో అయితే మనకు అప్డేట్స్ అయితే ఇస్తున్నారండి. ఏ క్షణమైన జాబ్ క్యాలెండర్ అంటూ ఇటీవల రావడం జరిగింది. వివిధ శాఖల వారీగా ఖాళీల వివరాల సమాచార సేకరణ పూర్తయినట్లుగా కూడా మనకైతే క్లియర్గా తెలుస్తుందండి. దీనికి సపరేట్గా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం ఒక సపరేట్ పోర్టల్ని క్రియేట్ చేసి పెట్టిందండి. ఇకపైన ఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలనైనా ఆ పోర్టల్లో ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలను మనము భర్తీ చేయాలనే వివరాలు అయితే అందులో మనమైతే చూడవచ్చు. మొత్తం 99,000 ఖాళీలు ఉండే అవకాశం ఉంది. 24 విభాగాలలో ఖాళీల వివరాలను ఇంకా నిర్ధారించలేదంటూ కూడా మనకైతే క్లియర్గా తెలియజేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మొత్తం 13,000 ఖాళీలు అండి. చాలా పెద్ద నోటిఫికేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఇతర ఖాళీలు చాలా అయితే ఉంటాయండి. గ్రూప్ 2 వేకెన్సీస్ కూడా ఇందులో కూడా ఉంటాయండి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 జాబ్ ఉంటుంది కదా, తహసీల్దార్, ఓకేనా, డిప్యూటీ తహసీల్దార్ జాబ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయండి. గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ శాఖలోని 4,787 ఖాళీలను అధికారులు నిర్ధారించడం అయితే జరిగిందండి. ఇందులో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,500 ఉద్యోగాలండి. గ్రూప్ 2 ఉద్యోగాలు ఇవన్నీ కూడా 2,552 పోస్టులు. అంటే మనకు నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కనుక వస్తే 2,552 ఖాళీలను అయితే భర్తీ చేస్తారు. గత నోటిఫికేషన్కి సంబంధించి మనకు కోర్టు కేసులో ఉన్నటువంటి అంశం తెలిసిందే గ్రూప్ 2కి సంబంధించి. అయితే ఆ కేసును అనేది రిజర్వ్ చేయడం జరిగిందండి, తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. అంటే మనకు దానిపైన కూడా తీర్పు ఏ క్షణమైనా కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులకు కూడా అతి త్వరలోనే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది.
అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనకు గ్రామ సచివాలయాల గురించి కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. 26,000 ఖాళీలు ఉన్నాయటండి. అందులో వాటిలో 24,000 ఖాళీలనైతే 23,000 ఖాళీలనైతే భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైబ్రేరియన్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా యాజ్ పర్ ద సిలబస్ ప్రిపేర్ అవుతూ ఉండండి. మన యాప్ ఇప్పటివరకు మన యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులు ఎవరు కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్లోనే ఉండండి. కొత్త వారు ఎవరైనా ఉంటే ఇంకా కోర్స్ తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.